సో ఇప్పుడు రేవంత్ రెడ్డి దిగితే ఒకవేళ ఆయన స్పందించాడు అది గ్యారెంటీ. ఆయన వెనకంగా ఇంకో కబ్జా కోరు కూడా వేయండు, రోహిన్ రెడ్డి కూడా వేయండు. ఆయన డైరెక్ట్ షాడో కదా, ఆయన కూడా వేయండు. మన సొమ్మే, జనం సొమ్ముతోనే వేయండు వాస్తవం. సో ఇప్పుడు దిగి ఉంటారు, దిగి ఇప్పుడు మళ్ళీ రెడ్డనే ఎత్తారు. ఇప్పుడు అలా అరే మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న బీసీ ఉంటే అని తీసుకురారియా, మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న బీసీ ఉంటే బీసీ తీసుకురారు. ఇయో రేవంత్ అన్న కోసం మీరు అందరూ కొండ సురేఖ దిష్టి బొమ్మలు తగలబెట్టుర్రియా, ఈ లంగేజాలు ఇస్తారు ఇప్పుడు అంతే. ఇవి చేస్తారు తప్ప రేవంత్ రెడ్డి కొండ సురేఖ ఎపిసోడ్ పైన నా అన్నదమ్ములు సంసారాలు, నా వెనకంగా తిరిగే రోహిన్ రెడ్డి సంసారి ఏ కబ్జాలు చేయలేదు, ఏ అక్రమాలు చేయలేదు, ఏ అవినీతి చేయలేదు. మేమంతా కఠిన ముత్యము. కొండ సురేఖ కూతురు అనవసరంగా మా మీద నోరు వాడేసుకుంటుంది. ఈ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి నోటికి మీరు వినలేరు. 99.99% వినలేరు నేను అనుకుంటున్నా. ఇక వింటే మీ అదృష్టమే. అది కథనే. తర్వాత ఇక షెడ్యూల్లో పేర్లు లేకపోవడం వెనుక మతల పెంచి సీఎం అమెరికా పర్యటనను కేంద్రం ఎందుకు అడ్డుకుంది? బోస్టన్, న్యూయార్క్లో ఎవరిని కలవాలనుకున్నారు? విదేశాల్లో చేస్తున్న లావాదేవీలపై ప్రజలకు సమాధానం చెప్పరా? దాసోజీ శివన్ అని అడుగుతాను, చెప్పరా? అదే మరి ఎందుకు చెప్పలేదు అంటారు, పేర్లు ఎందుకు పెట్టలేదు అంటారు. ఎందుకు పెట్టలే అంటే అప్పటికప్పుడు అనుకోలే. వాస్తవానికి కొండ సూర్యకి ఎపిసోడ్ ఇంత పెద్దగా అవుతుంది, ఇంత రచ్చ అవుతుందని రేవంత్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రచ్చ అయింది కాబట్టి ఇప్పుడు తప్పలేదు. మరి ఏం చేయమంటారు మరి? సో దయచేసి క్షమించుర్రా. మా అన్న ఇంటెన్షనల్గా ఇండియాకు ఎట్ట తిరిగి రావాలనే ఓ ప్రయత్నంలో భాగంగా ఆ కథ లేడు. ఇక భారత వ్యతిరేకతో సీఎం రేవంత్ భేటీకి ఏంటి? న్యూయార్క్ మేయర్ను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? అధికారిక షెడ్యూల్లో వివరాలు ఎందుకు దాచిరు? బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎందుకు దాచిపెట్టిండు? ఇగో అధికారికంగా షెడ్యూల్ ఇవ్వాలంటే ముందర ఆడి పోక ముందుకే షెడ్యూల్ ప్రిపేర్ కావాలి. వాస్తవానికి షెడ్యూల్ ఆడి పోక ముందుకు ప్రిపేర్ కావాలి. సో ఆడు న్యూయార్క్ మేయర్ అనేటోడు వాడు పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్నాడు, పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్న వ్యక్తి. వాడు న్యూయార్క్ నగరానికి మేయర్గా ఉన్నాడు. రేవంత్ రెడ్డి వాడిని ఇంటెన్షనల్గా వాడిని షెడ్యూల్ పెట్టుకుంటే ఇక్కడ భారత ప్రభుత్వం పర్మిషన్ ఇయ్యదు కాబట్టి తద్వారా వెనకకి తిరిగి రావచ్చు. కాబట్టి వస్తే కొండా సురేఖ ఎపిసోడ్లో ఎంటర్ అయ్యి ముఖ్యమంత్రి పదవి ఆగస్టు నెల ముఖ్యమంత్రుల సంక్షోభం నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి ఎంత నడిచిందే రామచంద్ర అన్న, మీకు తెలియదు ఆయనకి అవన్నీ. సో దయచేసి మా రేవంత్ అన్న మీరు తప్పుగా అనుకోవద్దు. పర్యటన వెనుక లోతైన వ్యక్తిగత ఎజెండా దాగుందా? ఆక్స్ఫర్డ్లో భారత వ్యతిరేకులతో చర్చలండి. వని అక్క వివాదాస్పద వ్యక్తులతో భేటీపై వివరణ ఇవ్వాలి. బీజేపీ నాయకులు ఎస్వి సుభాష్, బూర నరసయ్య గౌడ్ వీళ్ళంతా అడుగుతున్నారట వివరణ. సింపుల్ వివరణ. నేను మా సార్కు, మా రేవంత్ అన్నకు వాస్తవానికి మంచి అమెరికా పోవాలి, మంచి ఎంజాయ్ చేయాలి, మా రోహిన్ రెడ్డిని కలిసి టెస్లా కార్లలో ఎదురు తిరగాలి అనుకుండు. వాస్తవానికి ఎట్లా కబ్జా చేసిన ఫైలు 55 కోట్లు ఉండే, మరి పోదాం అనుకోండు. అది ఎట్లనో మలుపు తిరిగింది. కొండ సూర్యక ఎపిసోడ్ రచ్చ రంబోలు అయింది. ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నటువంటి రేవంత్ రెడ్డి జాకిలు పెట్టి లేకపోతే ఈ పంచాయతీ వస్తున్నా తన కంట్లో తానే పొడుచుకున్నట్టుగా రేవంత్ రెడ్డి వరంగల్కి పర్యటనకు పోయి అటు పోయి ఈ రత్కోరు పంచాయతీ మెడ మీద వేసుకొని వచ్చింది. పేగులు మెడలేసుకునే దేవుడారు కానీ లేందో పంచాయతీ మెడలేసుకొచ్చుకుని వరంగల్ పోయి ఆ షెడ్యూల్ ముందే ప్రిపేర్ అయింది. తీరా అన్నది రచ్చ పెద్దగా అవుతాను. ఈ రచ్చల ఏడ ముఖ్యమంత్రి పదవి పోతుందో అమెరికాకు ఆగస్టులో పోయిన ప్రతిసారి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రులు వీకిర్రట ఉమ్మడి ఏపీలో. సో వైఎస్ ఏమంటారు ఆయన పేరు ఎన్టీ రామారావు సమయం నుంచి అదే భయపడి రేవంత్ని అమ్మని మళ్ళీ ఆగస్టులో పోతున్నావురా పెద్దగా అవుతుంది పంచాయతీ పుస్తకాన్ని దించుతారా ఏమి నినమ్మని అక్కడ దించిరు కదా కర్ణాటక సీఎంను. ఇక మళ్ళీ నన్ను దించోనన్న నెంబర్ 2 ఉన్నో నెంబర్ 3 ఉన్నో ఎక్కిస్తారేమని భయపడి ఆగమేఘాలది ఇప్పుడు ఆయనే స్వయంగా న్యూయార్క్ మేయర్తోని సమావేశం ఏర్పరచుకున్నట్టుగా ఒక కథ అల్లి దాన్ని రద్దు చేసుకొని వస్తాను. దీంట్లో అబద్ధం లేదే, ఈ సమంతా కూడా లేదు, నేను గ్యారెంటీ ఇస్తా.